హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. టన్నుల కొద్ది పరుగులు చేసిన రన్ మెషిన్ ఇప్పుడు ఎందుకు మోగబోయింది? సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా కొట్టిపడేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎందుకు అర్ధ సెంచరీ చేయడానికి కూడా అంతలా స్ట్రగుల్ అవుతున్నాడు? ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 7 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్మెన్ ఇప్పుడు ఎందుకు ఆ ఒక్క బంతిని ఆడటానికి అంతలా స్ట్రగుల్ అవుతున్నాడు? ఈ విషయాలన్నిటినీ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి బౌలర్స్ అయితే వెయ్యని ప్లాన్ లేదు, పెట్టని ఫీల్డ్ సెట్ లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే విరాట్ కోహ్లీ తన వికెట్ను తనంతట తానే సరదాగా సమర్పించుకుంటున్నాడు. దానికి కారణం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ ఏమైనా చేంజ్ అయిందా, లేక కాన్సన్ట్రేషన్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదా ఫిట్నెస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఫిట్నెస్లో అయితే విరాట్ కోహ్లీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. తను 2018లో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మిగిలింది బ్యాటింగ్ టెక్నిక్ అండ్ కాన్సన్ట్రేషన్ ల్యాప్సెస్. విరాట్ కోహ్లీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది తను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడో అని. కాబట్టి అది కూడా కాదు. ఇక మిగిలింది బ్యాటింగ్ టెక్నిక్ అండ్ మెంటల్ ఫ్యాటిక్యూ, అంటే మానసిక అలసట. ఇక మెంటల్ ఫ్యాటిక్యూ విషయానికి వస్తే, ఒక బ్యాట్స్మెన్ ఒకే ప్యాటర్న్లో పదే పదే అవుట్ అవుతుంటే అది ఖచ్చితంగా అతని మానసికంగా ఆందోళనకు గురి చేస్తుంది. విరాట్ కోహ్లీకి బీజీటీలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రతిసారి ఒకేలాగా అవుట్ అవుతుంటే బ్యాట్స్మెన్ మైండ్లో ఖచ్చితంగా ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడే ఆ బ్యాట్స్మెన్ డబుల్ మైండ్తో ఆ షాట్ ఆడి అవుట్ అవుతాడు. విరాట్ కోహ్లీ కూడా అదే చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5th టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కూడా తను ఒకేలా అవుట్ అయ్యాడు. అది అందరం చూశాం. ఆ షాట్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ ఎంతలా ఫ్రస్ట్రేట్ అయ్యాడో కూడా చూశాం. అంటే విరాట్ కోహ్లీకి తెలుసు ఆ షాట్ అనవసరంగా ఆడానని, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బ్యాటింగ్ టెక్నిక్ విషయానికి వస్తే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ గురించి మాట్లాడే అంత గొప్పవాడివా? నీకేం తెలుసు బ్యాటింగ్ గురించి? నీకు అసలు బ్యాట్ పట్టుకోవడం వచ్చా అని మీరంతా అనొచ్చు. ఎస్, నాకు బ్యాటింగ్ టెక్నిక్ గురించి అంతలా తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది, నేను చూసింది చెప్తా. జనరల్గా చెప్పాలంటే విరాట్ కోహ్లీకి మంచి ఫుట్ వర్క్ అనేది ఉంది. కోహ్లీ హెడ్ పొజిషన్ మరియు తన ఫుట్ స్ట్రైట్గా గీత గీసినట్టు ఉంటాయి. వరల్డ్ క్రికెట్లో చాలా తక్కువ మందికి ఇంత మంచి ఫుట్ వర్క్ ఉంటుంది. అయితే బీజీటీ 2024-2025 సిరీస్లో తను అవుట్ అయిన బాల్స్ని కనుక ఒకసారి చూసుకుంటే, విరాట్ కోహ్లీ బ్యాక్ ఫుట్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వైపు. అందువల్ల ఫ్రంట్ ఫుట్ ఎర్లీగా ప్లేలోకి వచ్చేస్తుంది. దానితో టైమింగ్ సరిగ్గా కుదరక బ్యాట్కి ఎడ్జెస్ అయ్యి స్లిప్ చేతికి క్యాచెస్గా వెళ్తున్నాయి. అంతేకాకుండా విరాట్ కోహ్లీ బ్యాక్ ఫుట్లో ఆడటానికి ఇష్టపడట్లేదు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫుట్ ప్లేయర్. ఫ్రంట్ ఫుట్లోనే తన మ్యాక్సిమం రన్స్ అనేవి ఇప్పటి వరకు స్కోర్ చేశాడు, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో. ఒకప్పుడు బ్యాక్ ఫుట్ మీద కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడేవాడు. ఇప్పుడు మాత్రం బ్యాక్ ఫుట్ ప్లేని కంప్లీట్గా వదిలేశాడు. ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ కట్ షాట్ ఆడడం చూసి చాలా కాలం అయింది. విరాట్ కోహ్లీ స్పిన్నర్స్ని కూడా ఈ మధ్య కాలంలో సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ముఖ్యంగా 2020 తర్వాత లెగ్ స్పిన్నర్స్కి తన యావరేజ్ చూసుకుంటే కేవలం 22 మాత్రమే ఉంది. అదే ఆఫ్ స్పిన్నర్స్ కనుక చూసుకుంటే 42. ఇది విరాట్ కోహ్లీ స్టాండర్డ్స్తో పోలిస్తే చాలా తక్కువ. ముఖ్యంగా 2019కి ముందు విరాట్ కోహ్లీ టెస్ట్ యావరేజ్ 55గా ఉండేది. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ యావరేజ్ చూసుకుంటే 47 వరకు పడిపోయింది. ముఖ్యంగా 2020-2024 మధ్య విరాట్ కోహ్లీ యావరేజ్ కేవలం 33 మాత్రమే. అంటే విరాట్ కోహ్లీ టెస్ట్లో తన ఫామ్ ఎంతలా డిప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఒక్కటే: విరాట్ కోహ్లీ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. వచ్చే జూన్ నెలలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ అంతకంటే ముందే అక్కడికి వెళ్ళి కౌంటీ క్రికెట్ ఆడితే మంచిది. విరాట్ కోహ్లీ తన ఫామ్ని ఖచ్చితంగా తిరిగి వెనక్కి తెచ్చుకోగలడు. ఎందుకంటే తనకు ఆ క్లాస్, ఆ కరేజ్, ఆ కమిట్మెంట్ ఫర్ ద గేమ్ ఎప్పటికీ అలాగే ఉంది. తను డెఫినెట్గా కమ్బ్యాక్ ఇస్తాడని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.